తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 30న హైదరాబాద్ లో వివిధ రంగాల ప్రముఖులతో మోదీ సమావేశం కానున్నారు. మే 4న నారాయణపేట్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ మనకు అందిస్తారు. నరేష్, ప్రధానంగా ఏ తేదీల్లో ఎవరెవరితో ప్రధాని భేటీ కాబోతున్నారు, అలాగే మొత్తంగా తెలంగాణలో ఎన్ని సభల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది? నరేష్, తెలంగాణ ఎన్నికల మీద ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మీద బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆఖరి 10 రోజుల్లో ఏ విధంగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ప్రచారం చేశారు, అదేవిధంగా మరొకసారి తెలంగాణ మీద ఒక రకంగా బీజేపీ అగ్రనేతలంతా కూడా దండయాత్ర రాబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ 3 రోజుల పర్యటన ఖరారైంది. ఈ నెల 30వ తేదీతో పాటు మే 3, 4 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించబోతున్నారు. 3 బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. 30వ తేదీన హైదరాబాద్ లో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. మే 3, 4 తేదీల్లో కూడా ఆయన బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే బహిరంగ సభలో ఎక్కడెక్కడ నిర్వహించాలనే దాని మీద తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఇంకొక వైపు రేపు అమిత్ షా సిద్దిపేట రాబోతున్నారు. సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ఈ సభలో పాల్గొంటున్నారు. ఓవరాల్ గా బీజేపీ తెలంగాణ మీద 35% ఓట్లతో పాటు కనీసం 10 నుంచి 12% సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కనీసం ఒక మ్యాసివ్ ప్రచారాన్ని చేయాలి. అనుకూలంగా ఏదైతే సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండటంతో వాటిని ఓట్ల రూపంలో మార్చుకోవాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం యొక్క ఆలోచన ఉంది. ఇంకొకవైపు దక్షిణాది మీద బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. 130 స్థానాలకు కనీసం మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ ఆలోచన ఉంది. ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు దక్షిణాదిలో అంటే ఉత్తరాదిలో కొంత ప్రతికూల పవనాలు వీస్తున్నాయి అన్న సంకేతాల నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక మీద పెద్ద ఎత్తున బీజేపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే కనీసం 5 నుంచి 7, 8 సభల్లో నరేంద్ర మోడీ తెలంగాణలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ నెల 30తో పాటు మే 3, 4 తేదీలు ఆయన పర్యటించబోతారు. ఆ తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక 3, 4 సభల్లో పాల్గొంటారన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి ఏదైతే రేపటితో నామినేషన్ల పర్వం ముగిపోతున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఒక మాసివ్ ప్రచారం అంటే జాతీయ నాయకులతో పాటుగా కేంద్ర మంత్రులు, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణతో సంబంధం ఉన్న వివిధ నాయకులు కూడా జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కూడా తెలంగాణకు రాబోతున్నారు. సో నరేష్, అయితే అంటే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడిన దాని ప్రకారం కూడా మొత్తంగా మోదీ ఏదైతే అమలు చేసిన పథకాల విషయంలో కానీ, సంక్షేమ పథకాలు కానీ మోదీని చూసే అభ్యర్థుల కన్నా కూడా మోదీని చూసే ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలి. ఇందాక మీరు కూడా అన్నారు. అదే లక్ష్యంతో బీజేపీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మొత్తంగా మోదీ చరిష్మానే వాడుకునే విధంగా ఉంటుందంటారా? ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా పెద్దగా నిర్వహించలేదు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులంతా కూడా హైదరాబాద్ కి పరిమితమయ్యారు. పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వం మీదే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆధారపడింది. అప్పట్లో ఆఖరి వారం రోజు నవంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు పెద్ద ఎత్తున ఒక రకంగా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద దండయాత్ర చేసింది. ఆ ప్రచారం కారణంగానే తెలంగాణలో బీజేపీకి 14% ఓట్లతో పాటు 8 అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మోడీ వేవ్ నే బీజేపీ నమ్ముకుంది. ప్రస్తుతం తెలంగాణ మొత్తం కూడా మోడీ వేవ్ ఏదైతే బీజేపీ ఒకటే ప్రచారం చేస్తుంది, ఇది జాతీయ ఎన్నికలు కాబట్టి, జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మోడీని చూసి ఓటు వేయాలని వాళ్ళు పదే చెప్తున్నమాట. అంటే ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళకి ఓటు వారికి అడగడానికి కూడా అందులో అవకాశాలు లేవు. అంటే ఒక అవకాశాన్ని చూసి అంటే ఒక అంశాన్ని చూపించి ఓటు అడగాలి కాబట్టి ప్రధానమంత్రి మోడీని చూసి వాళ్ళు ఓటు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం జాతీయ నాయకత్వం మీద ఆధారపడింది. అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ఇతర జాతీయ నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. పూర్తిగా మోడీ 10 ఏళ్ల పరిపాలన చూసి బీజేపీ ఓటు అడగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ నరేష్.